జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ప్రయాగ్రాజ్ యూపీలో అద్భుతంగా జరుగుతున్న కుంభమేళకి కోట్లాది జనం వచ్చి అక్కడ పుణ్యస్నానాలు చేసుకొని అక్కడ ఉన్నటువంటి దైవత్వాన్ని ఆహ్వాదిస్తూ ఆ ఆనంద బాష్పాలతో వాళ్ళు చెబుతుంటే ఇక్కడ ఉన్న మనకే ఆ దైవత్వాన్ని పొందుతున్నంత ఫీలింగ్ వస్తుంది. అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. 26 తారీఖు వరకు, ఫిబ్రవరి 26 వరకు ఉంది సమయం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మంచి ఏర్పాట్లు చేశారు అక్కడ. మనము చూస్తున్నాం, టీవీలలో మామూలు న్యూస్ ఛానల్లో చూస్తున్నాము అక్కడ ఎంత బ్రహ్మాండంగా చేశారో. చిన్నపాటి ఆటంకాలు జరుగుతున్నాయి, వాటి వల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు. మరి అక్కడ అగ్ని ప్రమాదం చిన్నగా జరిగిందని విన్నాము, కానీ ఎంత త్వరగా క్విక్గా ఇట్లా అయ్యింది అనేసరికి మళ్ళీ ఇమీడియట్గా అక్కడ యాక్షన్ తీసుకొని అగ్నిమాపక వాళ్ళు ఆ మంటల్ని ఆపేశారు. చాలా అద్భుతంగా చేశారు. కానీ అట్లా ఆటంకాలు జరగకుండా ఉండాలని కోరుకుందాం. ప్రయాగ్రాజ్కి వెళ్తున్నటువంటి హిందువులందరూ కోట్లలో ఉన్నారు. అంటే 40 కోట్ల జనాభాని ఎస్టిమేట్ చేసినారు. ఇదే 40 కోట్ల జనాభా మన భారతదేశంని హిందూ రాష్ట్రంగా ప్రకటించుకోవడానికి ఎందుకు పనిచేయట్లేదు అన్న దానిపైన ఈరోజు మాట్లాడదాం. అన్నగారు చెప్పండి. నేను అదే చెప్తున్నాను, ఇంతమంది పబ్లిక్ 40 కోట్లు అంటున్నారు. ఆ ప్రయాగ్రాజ్లో సాధువులు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి వచ్చి పుణ్య స్నానాలు చేసుకొని వెళ్తున్నారు. అదే పుణ్య స్నానాలు హిందూ దేశంగా ప్రకటించమని ఢిల్లీ గేట్ వద్దకి వెళ్తే కూడా ఒక పుణ్యమే కదా, అది కూడా పుణ్య కార్యక్రమం అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ 40 కోట్ల జనాభాని ఢిల్లీ పార్లమెంట్ గేట్ వద్దకు వెళ్ళి అర్థించమంటున్నాను. మాకు బిల్ కావాలా, మాకు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించమని ఈ 40 మంది కోరుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కాకపోతే మన హిందువులకి ఏంటంటే వరకు వెళ్తున్నారు, కొందరు వెళ్ళాలనుకుంటారు, కొందరు మిగతా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. కొమరలి మల్లన్న అని, ఐలి మల్లన్న అని చాలా పుణ్యక్షేత్రాలు. ఇప్పుడు సంక్రాంతి వస్తే ఇంటికి వెళ్ళి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఈ హిందువులు అందరూ ఇన్ని పండుగలు చేసుకుంటున్నారు, కానీ ఒక ఓటు బ్యాంక్ ఉంది. ఓటు కార్డు వచ్చేవారికి మాత్రం అన్ని మతాలు సమానమే అని అనుకుని మాకు హిందూ మతం అవసరం లేదు, జస్ట్ ఫ్రీ బస్ ఛార్జ్ ఇస్తే ఫ్రీ బస్ ఇస్తే చాలని అంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇంత ఒక పండుగ, ఒక దైవత్వం అనగానే మాకు పుణ్యం కావాలని చెప్పి వెళ్తున్నారు కదా, హిందూ దేవుని అంతా నమ్ముతున్నారు కదా, మళ్ళీ అదే పుణ్యం కావాలన్నప్పుడు హిందూ రాష్ట్రం ఎందుకు ఏర్పడుకోవద్దు? హిందువులందరూ కలిసి ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇదే పుణ్యస్థానాలు, ఇదే పండుగ వాతావరణంని ఓటుగా మలుచుకుంటే ఇంకా బాగుంటుంది అని నేను అర్థిస్తున్నాను హిందూ జనాలందరినీ. మీరు అన్నది కూడా కరెక్టే. మనము మన భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని కాపాడుకోవడానికి మన ఓటు వేయడానికి, మన భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని కాపాడుకోవడానికి మన దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయలేకపోతున్నాం. ఆ రోజుని హాలిడే లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకు కావాల్సింది పుణ్యం. ఆ పుణ్యం కోసం యూపీ పోతాం, మహారాష్ట్ర పోతాం, మధ్యప్రదేశ్ పోతాం, లేకపోతే కేరళ వెళ్తాం. అయ్యప్ప మాల వేసుకొని కేరళకి వెళ్తాం, తిరుపతికి వెళ్తాం. ఎవరి కోసం వెళ్తున్నామండి? మన హిందూ ధర్మమే లేనప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తాం? మనం ఓటు వేసేటప్పుడు మన హిందూ ధర్మాన్ని కాపాడే వారిని ఎన్నుకోవడం మన కోసమే కదా. ఈరోజు మనం ఉన్నాము, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది రేపు? మీ ఓటు అనేది చాలా అమూల్యం. ఆ ఓటుని తప్పకుండా ఉపయోగించండి, మన హిందువులని గెలిపించండి. మనం హిందూ రాష్ట్రంలో ఉన్నాం. ఎవరైనా పాకిస్తాన్ని అడగండి, మన భారతదేశాన్ని ఏమంటారో, హిందుస్థాన్ అంటారు. ఇప్పుడు ఈ ప్రయాగ్రాజ్లో వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు నిజంగానే అన్న చెప్పినట్టుగా ఢిల్లీ గేట్ దగ్గరికి వెళితే మోడీ అక్కడ నుంచి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడో కూడా తెలుస్తుంది. అది కూడా ప్రయత్నం చేయండి. అయితే ప్రయాగ్రాజ్లో ఇంత హిందువులు ఎందుకంటే ఈ పండుగ వాతావరణంలో సంక్రాంతి ప్లస్ ప్రయాగ్రాజ్ కుంభమేళ రెండు కలిసి వచ్చాయి. అందుకని ఇంతమంది హిందువులు ప్రతి ఒక్క పండుగ సెలబ్రేషన్ చేయొచ్చు. సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకొని ఊర్లోకి వెళ్ళారు, ప్లస్ కుంభమేళకి వెళ్తున్నారు. ఇంత పండుగ వాతావరణం నడుస్తుంది మన ఇండియా మొత్తం. ఇంత హిందువులు వీళ్ళందరూ ఏకమయ్యి 40 కోట్ల మంది అంటున్నారు. కేరళలో కొన్ని కోట్ల మంది వచ్చారు. అయ్యప్ప నిన్ననే బంద్ చేసినారు అయ్యప్పది గుడి. ఈరోజు మొన్న 13వ తారీఖు ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ఈ భక్తి కోసము, పుణ్యం కోసము దేవుని దగ్గరికి వెళ్తున్నారు కదా, మళ్ళీ దేవుని కాపాడుకోవడం కోసము మనం బూత్కి వెళ్ళి హిందూ ధర్మం కోసం ఓటు వేయడం మన బాధ్యత అని నేను అర్థిస్తున్నాను, అది కోరుకుంటున్నాను నేను. ఇంతమంది హిందువులు జస్ట్ మనం కష్టపడే అవసరం లేదు. మనకు వచ్చినది ఓటు మన పుణ్యం, అది కూడా పుణ్య కార్యక్రమంగా భావించి హిందూ ధర్మం కోసం ఓటేయమని ప్రార్థిస్తున్నాను. మనకు తాజాగా అందిన వార్త ఏంటంటే ప్రయాగ్రాజ్లో 27 తారీఖున హిందువుల ఒక బోర్డు కోసం అక్కడ నుంచి మన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందంట. ఆ 27 తారీఖు రోజున ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు ఆ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నా. సమయం ఉన్న వాళ్ళు తప్పకుండా 25 తారీఖు వెళ్ళి 27 తారీఖున ఆ హిందూ బోర్డు కోసం మీ వంతుగా మీరు
సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.